అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూసుకున్న గులాబీ పార్టీకి చాలా దెబ్బ పడింది. ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి లేదు. చాలా వరకు గులాబీ పార్టీ స్పేస్ ను కమలం పార్టీ ఆక్రమించేసింది. ఇక తెలంగాణలో భవిష్యత్ రాజకీయం అంతా కర్ణాటక మాదిరి కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉండేలా కనిపిస్తుంది. జేడీఎస్ మాదిరి బీఆర్ఎస్ కూడా ప్రేక్షక పాత్రకే పరిమితమవుతుందా అన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. ఇంకోవైపు ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటును గెలవనివ్వబోమని సీఎం రేవంత్ విసిరిన సవాల్ను గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్కి సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడివైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. చూశారుగా రేవంత్ కాన్ఫిడెన్స్. ఫిబ్రవరి 27న చేవెళ్ల ప్రచారం సభలో బీఆర్ఎస్ పార్టీని ఒక్క సీటు కూడా గెలవనీయరంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు రేవంత్ రెడ్డి. అన్నట్లుగానే బీఆర్ఎస్ ఒక్క సీట్ కూడా గెలవలేదు. కనీసం 2వ స్థానంలో కూడా నిలవలేదు. 17 సీట్లలో 7 చోట్ల డిపాజిట్ కూడా కోల్పోయేలా చేశారు. అటు గులాబీ నేతలు కూడా కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవొద్దని చెప్పి చాలా గేమ్ నడిపించారు. కానీ గత ఎన్నికల్లో 3 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు 8 చోట్ల విజయం సాధించింది. అటు గత ఎన్నికల్లో తెలంగాణలో 4 గెలిచిన బీజేపీ ఇప్పుడు 8 చోట్ల విజయం సాధించింది. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో గులాబీ నేతలైతే సారు కారు 16 అంటూ ప్రచారాలు ఊదరగొట్టారు. సేన్ కట్ చేస్తే జనం 9 సీట్లకే పరిమితం చేసి షాక్ ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ కు జాతీయ స్థాయిలో స్కోప్ అవసరం లేదని చెప్పి 0కే పరిమితం చేసేశారు. బీఆర్ఎస్ నాయకులకు, కేసీఆర్ కుటుంబానికి నేను సూచన చేస్తున్నా, మీ వ్యవహార శైలిని మార్చుకోండి. ప్రతిపక్షంగా సహేతుకమైన సలహాలు, సూచనలు ఇవ్వండి. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సహకరించండి. మీ కుటుంబ స్వార్థం కోసమో, మీ పార్టీ మనుగడ కోసమో, లేకపోతే మీరు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికో మీరు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యతను నిర్వహించండి. హరీష్ రావు గారు, మీరు ఆత్మహత్య చేసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఓడించినామని మీరు అనుకుంటుండ్రేమో. మీరు ఆత్మాహుతి దళాలుగా మారి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న ఆలోచన ఏదైతే చేస్తుండ్రో, ఇది చివరికి మీ ఉనికి, మీ మనుగడ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లేకుండా, చట్టసభలలో లేకుండా కనుమరుగైపోతారు, కాలగర్భంలో కలిసిపోతారు. ఇట్లాంటి కుట్రలను, కుతంత్రాలను తెలంగాణ సమాజం గమనిస్తుంది. గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను తెలంగాణ రాజకీయాలు. తెలంగాణలో గతేడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లలో గెలిచిన బీఆర్ఎస్ 6 నెలలు తిరిగేసరికి కేవలం 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే మెజార్టీ సాధించింది. అంటే ఆ పార్టీ గెలిచిన 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేతులెత్తేసింది. గులాబీ పార్టీ ఆధిక్యాన్ని కోల్పోయిన 36 స్థానాల్లో 24 చోట్ల బీజేపీ సీన్లోకొచ్చింది. మిగిలిన 12 స్థానాల్లో కాంగ్రెస్ పైచేయి సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిన 15 సెగ్మెంట్లలో బీజేపీ మెజార్టీ ఓట్లు రాబట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో అవే సీట్లలో కాకపోయినా మొత్తంగా 64 స్థానాల్లో తన ఆధిక్యాన్ని నమోదు చేసింది. 8 అసెంబ్లీ స్థానాల్లో నెగ్గిన బీజేపీ లోక్సభ ఎన్నికల నాటికి 46 సెగ్మెంట్లలో మెజార్టీ సాధించింది. బీఆర్ఎస్ 3 స్థానాల్లో, ఎంఐఎం 6 చోట్ల మెజార్టీలు సాధించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక స్థానాల్లో బీఆర్ఎస్ సాధించిన భారీ ఆధిక్యాలు లోక్సభ ఎన్నికల్లో అంతే భారీగా తగ్గిపోవటం కీలకంగా మారింది. గజ్వేల్లో బీఆర్ఎస్ కు అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 45,000 ఓట్ల ఆధిక్యం రాగా ఈసారి 20,000 మెజార్టీకి పరిమితమైంది. సిద్దిపేటలో ఆ పార్టీ మెజార్టీ 82,000 ఓట్ల నుంచి కేవలం 2,800కు పడిపోయింది. దుబ్బాకలో ఆధిక్యం 44,000 ఓట్ల నుంచి 16,000కు తగ్గింది. అవి కూడా బీజేపీకి షిఫ్ట్ అవ్వటం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. జనం అభిప్రాయాలు కూడా మారుతుంటాయి. కేంద్రంలో ఎవరొస్తే బెనిఫిట్ అవుతుందో చూస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్, మహబూబ్ నగర్ లోక్సభ స్థానాల పరిధిలోని ఎక్కువ అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించి గెలవగా, లోక్సభ ఎన్నికల్లో ఈ 2 ఎంపీ స్థానాల పరిధిలోని అత్యధిక సెగ్మెంట్లలో బీజేపీకి ఆధిక్యం దక్కింది. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని నాంపల్లిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపొందగా, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు లీడొచ్చింది. ఒకేసారి ఉప ఎన్నిక, లోక్సభ పోలింగ్ జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ లో మాత్రం ఓటర్లు స్పెషాలిటీ చాటుకున్నారు. ఉప ఎన్నికలో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ను కాంగ్రెస్ దక్కించుకోగా, ఇదే సెగ్మెంట్ లో లోక్సభకు పోలైన ఓట్లలో మాత్రం బీజేపీకి మెజార్టీ వచ్చింది. కంటోన్మెంట్ బైపోల్లో కాంగ్రెస్ కు 53,651 ఓట్లు, బీజేపీకి 40,445 ఓట్లొచ్చాయి. అంటే 13,206 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక లోక్సభ పోలింగ్ లో మాత్రం భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ కు 45,661 ఓట్లు పోలవగా, బీజేపీకి ఏకంగా 64,133 ఓట్లతో 18,472 ఓట్ల ఆధిక్యం సాధించింది. సో ఏ లెక్క దానిదే అని ఇక్కడి ఓటర్లు తీర్పు ఇచ్చారు. కంటోన్మెంట్ అసెంబ్లీ సీట్ అధికార పార్టీకి ఉంటే పనులు మెరుగ్గా జరుగుతాయన్నది జనం డిసైడ్ అయ్యారు. అటు సెంట్రల్లో మాత్రం మరో లెక్క వేసుకున్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీకి మారిన సెగ్మెంట్లలో బోధ్, కరీంనగర్, సిరిసిల్ల, హుజురాబాద్, కోరుట్ల, బాల్కొండ, పటాన్చెరు, శేరిలింగంపల్లి, మహేశ్వరం, చేవెళ్ల, రాజేంద్రనగర్, గద్వాల, మేడ్చల్, మల్కాజుగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఖైరతాబాద్, సనత్ నగర్, అంబర్పేట్, ముషీరాబాద్, సికింద్రాబాద్ ఉన్నాయి. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు మారిన సెగ్మెంట్లలో ఆసిఫాబాద్, జగిత్యాల, జహీరాబాద్, బాన్సువాడ, నర్సాపూర్, సంగారెడ్డి, అలంపూర్, జూబ్లీహిల్స్, సూర్యాపేట, స్టేషన్ ఖన్పూర్, జనగామ, భద్రాచలం ఉన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి బీజేపీకి ఓట్లు షిఫ్ట్ అయిన నియోజకవర్గాలు ఖానాపూర్, ధర్మపురి, చొప్పదండి, వేములవాడ, మానకొండూరు, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, మెదక్, పరిగి, తాండూరు, మహబూబ్ నగర్, నారాయణపేట్, దేవరకద్ర, మక్తల్, వరంగల్ ఈస్ట్ ఉన్నాయి. అటు హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ లో 5సారి భారీ మెజార్టీతో గెలిచిన అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ఓపెన్ గా బీజేపీకి మద్దతిచ్చి చాలా పెద్ద తప్పు చేసిందన్నారు. బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోవటానికి క్రాస్ ఓటింగ్ కారణమైందని, బీఆర్ఎస్ ఇలా ఎందుకు చేసిందో తనకు తెలియదన్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగా అనుకున్న అది తప్పుడు వ్యూహమని ఓవైసీ చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి को मुबारकबाद देता हूं कि उनकी पार्टी 8 लोकसभा सीट पर कामयाबी हासिल की और महबूब नगर में भी हमने भी कोशिश की, कुछ 3,000 वोट चिल्लर वोट से उनको कामयाबी नहीं मिली। सिकंदराबाद में मेजॉरिटी कम हुई है और अफसोस की बात यह है कि बहुत से मुकामात पर हम ये देखे हैं कि टीआरएस के लोग ओपनली बीजेपी को सपोर्ट कर रहे थे। ये भी आवाम के सामने आ गया। ये क्यों किए मेरे को नहीं मालूम। ये एज अ पॉलिटिकल स्ट्रेटजी उनकी बहुत गलत स्ट्रेटजी थी। अब इसका क्या खमियाजा उनको अदा करना पड़ेगा वो जानते हैं, मगर ये बात फैक्ट है। టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తరువాత పోటీ చేసిన ఎన్నికల్లో లోక్సభకు ప్రాతినిధ్యం లేకపోవటం ఇదే తొలిసారి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు స్థానాలైన గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట కూడా ఆ పార్టీని కాపాడలేకపోయాయి. ఇదంతా స్వయంకృతాపరాధమే అంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.